స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయడంతో తాజాగా పల్నాడులో అల్లర్ల కేసుల మీద విచారణ జరుగుతోంది. గురజాల నియోజకవర్గంలో 100కు పైగా కేసులు పెట్టారు. 192 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అత్యధికంగా దాచేపల్లి మండలం 70, పిడుగురాళ్ల మండలంలో 60 మంది మీద కేసులు పెట్టారు. పిడుగురాళ్ల మండలంలో 67 మంది మీద ఐపీసీ 307, 324, 323 కింద కేసులు నమోదు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు నమోదైనాయి. దాదాపు 70 మంది నిందితులుగా గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసులు నమోదైన 99 మంది నిందితులుగా గుర్తించారు. నరసరావుపేట నియోజకవర్గంలో 20కి పైగా కేసులు పెట్టారు. 60 మంది నిందితులు గుర్తించారు. నరసరావుపేట 1 టౌన్లో జరిగిన గొడవలకు సంబంధించి 11 మంది మీద ఐపీసీ 147, 148, 324 కింద కేసులు నమోదు చేశారు. నమోదైన ఎఫ్ఐఆర్లో మరికొన్ని పేర్లు చేర్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఎంతవరకు వెళ్ళాలి అన్నటువంటి కాన్సెప్ట్, అంటే ప్రతి ఒక్కళ్ళ వ్యవహారాన్ని తేల్చబోతూ ఉన్నారు. చాలా మంచి కాన్సెప్ట్. నేను ఇంతకుముందే చెప్పా, ఇవాళ ఇప్పుడు ఈ కేసులలో ఉన్న ప్రతి ఒక్కడు కనీసం 15-20 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతాడు. అదే సందర్భంలో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సంపాదన ఏదన్నా ఉంటే అది కాస్త కోర్టులో లాయర్ల చుట్టూ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే దీనికి ప్రేరేపించినోడు అయితే గీతో లాయర్ని పెడతాడు. ఆడు మళ్ళీ లాయర్ దగ్గరకు వచ్చేటప్పటికి అటు నాయకుల దగ్గర తీసుకుంటారు, ఇటు వీళ్ళ దగ్గర తీసుకుంటారు. లేకపోతే కేసు అట్లా సాగుతూనే ఉంటుంది. వీళ్ళ బిడ్డల జీవితాలతో చెలగాటమాడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.